జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు ఆర్థిక, బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కీలక మార్పులు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు సామాన్య ప్రజల నెలవారీ ఖర్చులు, బ్యాంకింగ్ సేవలు, ప్రయాణాలు, పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయి. ప్రతి నెల మొదటి తేదీల ఈసారి కూడా చమురు కంపెనీలు ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ధరలు సమీక్షించనున్నాయి. ఇటీవల వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడింది. అయితే గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధరలో గత నెలలో ఎలాంటి మార్పు చేయలేదు. జూన్ 1న మరోసారి ధరల సమీక్ష జరగనున్న నేపథ్యంలో వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కూడా కీలక మార్పులు రానున్నాయి. యూపీఐ మోసాలను తగ్గించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త విధానం ప్రకారం చెల్లింపు చేసే ముందు యూజర్కు బ్యాంకులో నమోదైన అసలు లబ్ధిదారుడి పేరు మాత్రమే కనిపించేలా మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు కనిపిస్తున్న కస్టమ్ పేర్లు లేదా యూజర్ నేమ్లకు బదులుగా ధృవీకరించిన పేరు కనిపించడం వల్ల మోసాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే ప్రయాణాలకు కూడా జూన్ నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రాక్ అప్గ్రేడేషన్, నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా భారతీయ రైల్వేలు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి మార్గాలను మళ్లించనున్నాయి. కొన్ని సూపర్ ఫాస్ట్ దూరంతో రైళ్ల సమయాల్లో కూడా మార్పులుండే అవకాశం ఉన్నందున ప్రయాణానికి ముందు రైలు స్థితిని చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1 నుంచి అమలుకి వచ్చే ఈ కొత్త నిబంధనలు సాధారణ ప్రజల ఖర్చులు, బ్యాంకింగ్ అలవాట్లు, డిజిటల్ చెల్లింపులు, ప్రయాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. అందువల్ల ముందుగానే ఈ మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.